యాప్స్ ఎర్నింగ్ ఎలా చేస్తాం మనీ కోసం అయితే నేను చేస్తున్నాను అనమాట. ఈ యాప్ పేరు వచ్చేసి మహీంద్రా అనమాట. ఈ మహీంద్రా యాప్ నుండి అమౌంట్ నాకు ఎంత వచ్చింది, ఎంత రాలేదనేది, ఎంత విత్డ్రా చేసుకున్నాను అనేది హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే మీ సురేష్ని. నా వీడియోస్ అయితే మీరు షార్ట్స్ వీడియోస్ కానీ లాంగ్ వీడియోస్ అయితే చూసుంటారనమాట. ఇదే నా ఫస్ట్ టైం యాప్స్ ఎర్నింగ్ ఎలా చేస్తాం మనీ కోసం అయితే నేను చేస్తున్నాను అనమాట. ఈ యాప్ పేరు వచ్చేసి మహీంద్రా అనమాట. ఈ మహీంద్రా యాప్ నుండి అమౌంట్ నాకు ఎంత వచ్చింది, ఎంత రాలేదనేది, ఎంత విత్డ్రా చేసుకున్నాను అనేది మీకు చూపించడానికైతే చేస్తున్నాను. తర్వాత ఫేక్ ఆర్ రియల్ అనేది మీకు తెలియజేయడానికి ఈ వీడియో అయితే చేస్తున్నా. మీరైతే తప్పకుండా అయితే మీకోసమే చేస్తున్నా. మీరైతే తప్పకుండా ఈ వీడియోని చూసి సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసుకుని, కొత్త వాళ్ళు ఉంటే కూడా వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మరిన్ని యాప్స్ గురించి నేనైతే ముందుకు తీసుకొస్తానమాట. ఎర్నింగ్ యాప్స్ గురించి ఇప్పుడు వచ్చేసి ఈ మహీంద్రా యాప్ ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా. ఈ మహీంద్రా యాప్ ఓకే, ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా. ఓకే, మహీంద్రా యాప్ వచ్చి ఓపెన్ చేస్తున్నా. మహీంద్రా యాప్ వచ్చి ఓకే, అక్కడ అకౌంట్ కనిపిస్తుంది కదా, అకౌంట్ మీద క్లిక్ చేసా. అకౌంట్ మీద క్లిక్ చేశాక నాకు ఇక్కడ మొబైల్ నెంబర్ అడుగుతుంది. 7 కొట్టేస్తున్నా నాదైతే. ఓకే, పాస్వర్డ్ కూడా ఎంటర్ చేస్తున్నా. ఓకే, లాగిన్ అయితే ఓకే, మనదైతే లాగిన్ అయితే అయిపోయింది. ఇక్కడ మనకి కనిపిస్తుంది హోమ్ పేజీలో. మనకు హోమ్ పేజీలో ఏం కనిపిస్తుంది అంటే మై వాలెట్ ఇక్కడ 3892 రూపీస్ అయితే ఉందన్నమాట. సో అక్కడ ఆ పక్కన చూసారా, బ్యాలెన్స్ తర్వాత డిపాజిట్ తర్వాత మనకి విత్డ్రా వీటిలో మనం క్లిక్ చేస్తున్నాను. చూసారు కదా, ఇక్కడ వచ్చి ఆల్రెడీ విత్డ్రా అమౌంట్ వచ్చేసి 200 చేశాను అనమాట. అంతకుముందు ఏ డేట్న, అదే కిందటి మంత్ 4వ తేదీన అయితే చేశాను అనమాట. అదే ఇప్పుడు ఈ పైన చూసుకున్నారా 2000 కూడా చేసుకున్నాను అనమాట. దీంట్లో ట్యాక్స్ కూడా మనం విత్డ్రా చేసేటప్పుడు ఏంటంటే ట్రాన్స్ఫర్ కూడా ఛార్జెస్ పడతాయి అనమాట. 120 పడింది అనమాట. 120 పడితే ఆ 2000లోన 1880 రూపాయలు అయితే నాకు పడ్డాయి అనమాట. సో ఇప్పుడు వచ్చేసి ఇది అనమాట. ఓకే, నేను హోమ్ పేజీలో ఇప్పుడు మనం వెళ్దాం, చూపిస్తాను చూడండి. ఇది నేను ఏ ప్యాకేజ్ అయితే తీసుకున్నానంటే 395 అయితే తీసుకున్నాను అనమాట. ఈ 395ది బై చేశాను. అది రెవెన్యూ ఎంత, 33 డేస్కి అనమాట. డైలీ ఇన్కమ్ వచ్చి 177 రూపాయల 75 పైసలు అని మీద వస్తుంది అనమాట. మనం 395కి మనం తీసుకుంటే బయింగ్ చేసుకుంటే అంత వస్తుంది అనమాట. తర్వాత టోటల్ రెవెన్యూ వచ్చేసి మనకి 5000 వస్తుంది అనమాట. 5865 రూపీస్ అయితే మనకు వస్తుంది అనమాట. అంటే ఈ 33 రోజులు అయిపోయాక. సో నేనైతే చేసా, ఆల్రెడీ అమౌంట్ వచ్చేసింది అనమాట. చూడు, ఇలా బయింగ్ చేయాలన్నమాట. సో నేను ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే, ఇప్పుడు అకౌంట్ సెక్షన్కి వెళ్తున్నా. నేను ఆల్రెడీ ఆర్డర్ చేశాను అనమాట. సో ఇది ఆర్డర్ చేశాక ఆర్డర్ వచ్చేసి 390 రూపాయలు నేను తీసాను. టోటల్ రెవెన్యూ వచ్చేసి 5865 రూపాయలు అయితే మనకు వచ్చేసాయి. చూసుకోండి, ఇక్కడ డేట్ కూడా కనిపిస్తుంటుంది. డేట్ కూడా ఓకే. ఎక్స్పైరీ డేట్ వచ్చి 12 ఈ మంత్ 12 కూడా చేశాను. వర్కింగ్ డేస్ 33 అయిపోయింది. 5865 రూపాయలు వచ్చింది. సో నేను విత్డ్రా చేశాను అనమాట. చూపించాను కదా ఇంతకు ముందు. ఈ 200 చేస్తే, ఈ 200 నేను చేసిన రోజు నా అకౌంట్కి రాలే. తర్వాత నెక్స్ట్ వచ్చి 2000 కూడా చేసా. ఆల్రెడీ 395 తీసుకున్నాను కదా. 395 తీసుకున్న తర్వాత 33 డేస్ అయిపోయి వచ్చిన అమౌంట్ 2000 చేసా. నా అకౌంట్కి రాలే. సో నేను రాలే. సో ఇది మొత్తానికి 3892 రూపాయలు బ్యాలెన్స్ అలాగా ఉందన్నమాట. సో అది అమౌంట్ రాలేదని ట్రాన్స్ఫర్ చేస్తుంటే ఆల్రెడీ లింక్ కలిపాం, అకౌంట్ యాడ్ చేసుకున్నా కానీ పడట్లేదన్నమాట. సో ఈ యాప్ వచ్చి ఫేక్ అనమాట. ఎందుకంటే నా అకౌంట్లో నేను యాడ్ చేసుకున్నాక 33 డేస్
అయిపోయాక కూడా అమౌంట్ రాలేదు. 2 టైమ్స్ చేశాను, అప్పుడు రాలేదన్నమాట. మనకి ఈ పక్కన కనిపిస్తుంది చూడండి, హోము, ఎంబోర్డెడ్, తర్వాత అకౌంట్, తర్వాత ఇక్కడ కస్టమర్ కేర్ అని. ఈ కస్టమర్ కేర్లో కూడా మెసేజ్ చేశాను, ఒక్కసారి కూడా రిప్లై చేయలేదు. రిప్లై అట్నుండి ఏం రాలేదు, కాల్స్ కూడా రాలేదు. సో ఇది వచ్చి ఫేక్ అనమాట. ఆల్రెడీ నాకు 3000 ఉంది. సో అది కూడా చేస్తున్నా అవ్వట్లేదు అనమాట. ఈ డేట్ విత్డ్రా ఎప్పుడైతే చేయొచ్చు అని అదే అనమాట ఇక్కడ ఉంది. అదైతే మార్నింగ్ 6 to ఈవినింగ్ 5:30 ఈ టైం లోపే చేసుకోవాలంట. సో నేనైతే 2 టైమ్స్ చేశాను. 2 టైమ్స్ చేశాక కూడా నాకు రాలేదు. ఆల్రెడీ రిఫర్ కూడా ఒకరికి చేశాను అనమాట. రిఫర్ చేసిన తర్వాత ఆ అమౌంట్ అయితే చేశాను. సో ఈ యాప్ అయితే ఫేకు. మీరు దీని మీద ఇన్వెస్ట్మెంట్ ఏం చేయకండి. 33 days అని ఇక్కడ వచ్చేసి 2000కి 33 daysకి 30,000 అని కూడా ఇచ్చాడు అనమాట. 2000కి 30,000 33 days కానీ. సో ఇవన్నీ నమ్మకండి, ఇవన్నీ ఫేక్ అనమాట. సో నేను కూడా నాకు విత్డ్రా చేశాను కానీ నా అకౌంట్కి అయితే ఏం రాలేదు. 2 టైమ్స్ చేశాను, 2 టైమ్స్ కూడా రాలేదు. కాబట్టి ఇవన్నీ ఫేక్. మీ డబ్బులు అయితే మీరైతే వేస్ట్ చేసుకోకండి. ఓకేనా? ఈ వీడియో మీకైతే అర్థం అయ్యి ఉంటుంది అనుకో. లేదంటే ఒకసారి నుండి చూడండి, మహీంద్రా యాప్ నుండి అయితే మీరైతే చేసుకోకండి. సో ఇదంతా ఫేక్. మళ్ళీ కొత్తగా ఎవరైనా సరే ఇచ్చుంటే నన్ను సపోర్ట్ చేయండి. అలాగే ఇంకోసారి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోండి, గన్ సింబల్ని కొట్టేసండి. ఓకే గైస్, థ్యాంక్స్.